ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. సత్యము మనలను స్వతంత్రులను చేయును. సత్యం అంటే ఎవరు? యేసు ప్రభువే సత్యము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. ఆయన వాక్యమే సత్యము. యోహాను సువార్త 17:17. ఆత్మీయ బంధకాల నుండి మనలను స్వతంత్రులుగా చేయగలిగేది ఏదైనా ఉందంటే అది సత్యమే. ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యమైన వాక్యము మనలను దేని నుండి స్వతంత్రులుగా చేస్తుందంటే పాప బంధకముల నుండి. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. పాపము వలన వచ్చు జీతము మరణము, అది నిత్య నరకం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. మరణకరమైన పాపదాస్యము నుండి మనల్ని విడిపించేవారు ఎవరున్నారు? పాపము లేని పరిశుద్ధుడైనటువంటి దేవుడే. ఆయనే నీ ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం అంటూ ఆయన లోకానికి సవాలు విసిరారు. ఆయన పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు చిందించి పాపపు దాస్యము నుండి నిన్ను విడిపించారు. అయితే ప్రియ సహోదరి, వాక్యమంటినటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీ పాపముల నుండి ఆయన పరిశుద్ధ రక్తములో కడుగబడి బంధకముల నుండి విడిపింపబడిన అనుభవము నీకుందా? లేకుంటే క్రీస్తు నీకిచ్చిన స్వతంత్రంలో కూడా బంధకాల్లోనే జీవిస్తున్నావన్నమాట. ఆయన ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని పాపము చేయడానికి నువ్వు వాడుతున్నావన్నమాట. అది నీకెంత మాత్రమూ క్షేమకరము కాదు. నేడైనను నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించగలిగితే నీ జీవితం ధన్యమవుతుంది. నిజమైన స్వతంత్రత నీకెట్లా లభిస్తుంది? గాంధీ గారు అన్న మాట ఏంటంటే, ఒక స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా క్షేమకరంగా వెళ్ళగలిగిన రోజే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్లు అని. అది ఎప్పటికీ సాధ్యము కాదేమో. స్వతంత్ర దేశంలో బందీలుగా జీవించాల్సిన పరిస్థితులు కోకొల్లలున్నాయి. లౌకిక దేశంలో మనం ఆరాధించే దేవుని స్వేచ్ఛగా ఆరాధించలేని పరిస్థితులు మనకి కనుమరుగవుతూ ఉన్నాయి. కులమత భేదాలు మన కాళ్లకు బంధాలు వేస్తున్నాయి అనడంలో సందేహమేమీ లేదు. మనకి స్వతంత్రం వచ్చింది, కానీ ఆత్మీయ బంధకాల నుండి మనము విడిపించబడలేదు. ఆత్మీయ బంధకాముల నుండి విడిపించబడకపోతే మన జీవితాలకు సార్థకతే లేదు, నిత్య జీవంలోనికి ప్రవేశము లేదు. ప్రియ స్నేహితుడా, వాక్యమంటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఇప్పటికే ఆత్మీయ బంధకముల నుండి విడిపించబడితే ఒక్క మాట నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. మరి లెక్కలేనంత మంది నశించిపోతుండగా వారిని గూర్చిన భారం నీకుందా? నీ బాధ్యత గుర్తొస్తుందా నీకు? జాన్ హైడ్ అనేటువంటి మిషనరీ ఇంగ్లాండ్ నుండి ఇండియాకు మిషనరీగా వచ్చి ప్రసవ వేదనతో ఇండియా రక్షణ కొరకు ప్రార్థించేవాడట. అతని మోకాళ్ళ ప్రార్థనతో ఆయన వేసుకున్న ప్యాంటుకు రంధ్రాలు పడేవట. అతని భారభరితమైన ప్రార్థనకు ఎడమ ప్రక్కన ఉండాల్సినటువంటి గుండె సహితం మధ్యలోకి చేరిందట. ఆయన ఏమని ప్రార్థిస్తూ ఉండేవారంటే, ప్రభువా, ఆత్మను నువ్వు, లేకుంటే నా ఆత్మను తీసుకో అంటూ రోధించేవాడట. ఆయనకే అంత భారం ఉంటే ఒక భారతీయునిగా మనకెంత భారం ఉండాలి? మనము నేరుగా సువార్త ప్రకటించలేకపోవచ్చు, కానీ వారి కొరకు ప్రార్థించడం ద్వారా మనము అనేక మార్పులను తీసుకురావచ్చు. ప్రార్థన చట్టాలను మార్చివేస్తుంది. ఎస్తేరు ఆ పని చేయగలిగింది. అది నీకు సాధ్యమే. దేశ రక్షణ కోసం ప్రార్థించే యోధులు కావాలి. అది నీవే కావాలి. భారతదేశాన్ని ప్రభువుకే నువ్వు స్వంతం చేయగలగాలి. కనీసం ఈరోజైనా నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. సత్యమైనటువంటి దేవుని, మార్గమైనటువంటి దేవుని నీవు వెంబడించు. అట్టి రీతిగా మన జీవితాలు మనం సిద్ధపరచుకుందాం. అట్టి కృపాధన్యత ప్రభువు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.
వాక్యమైన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు, నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదము, తెగుల నుండి మీరు మమ్మల్ని కాపాడండి. ఈ దీని అవసరతలు తీర్చండి, దీని అక్కరలు మీరు తీర్చండి ప్రభువా. గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారికి కావలసిన భద్రత, మీరు క్షేమాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచండి. ఏ అవసరతలో ఉన్నారో, ఏ ఎక్కరలో ఉన్నారో ప్రభువా, మాకంటే ఎక్కువగా నువ్వు ఎరిగినటువంటి దేవుడవు. ప్రతి ఒక్క బిడ్డను నీ హస్తాలకి అప్పచెప్పుకుంటున్నాను ప్రభువా. వారిని మీరు బలపరచండి, ఆత్మచేత మీరు నడిపించండి. అలాగే దూరదేశంలో ఉండి ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ బిడ్డలకు సరైనటువంటి క్షేమమును, భద్రతను సమృద్ధిగా వారికి, వారి కుటుంబాలకు మీరు అనుగ్రహించండి. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరిచి నీ క్షేమాన్ని మాకు అనుగ్రహించి మీరు మమ్మల్ని నడిపించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559 9177377559. దేవుడు మిమ్మను, మీ కుటుంబమును దీవించునుగాక, ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్.